అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన, అదే సమయంలో చాలా వివాదాస్పదమైన ఒక మార్పు గురించి మాట్లాడుకుందాం. అదే 1976 నాటి 42వ రాజ్యాంగ సవరణ. అసలీ మార్పు ఎంత పెద్దదంటే దీన్నేకంగా మినీ రాజ్యాంగమని పిలుస్తారు. సరే, మరి పదండి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మన ముందు కనిపిస్తోంది ఒక చారిత్రక పత్రం. ఇది 42వ సవరణలోని కీలక అంశాలను మనకు చూపిస్తోంది. దీన్నే మనం ఒక గైడ్గా వాడుకుంటూ ఇందులో ఉన్న ప్రతి పాయింట్ వెనుక ఉన్న అసలు కథేంటి, దాని ప్రభావమేంటో కలిసి చూద్దాం. అయితే అందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఇదే కదా, ఒకే ఒక్క సవరణకు మినీ రాజ్యాంగం అని అంత పెద్ద పేరెందుకొచ్చింది? కారణం చాలా సింపుల్. ఇది మన రాజ్యాంగంలో 1-2 కాదు, ఎన్నో భాగాలను మార్చేసింది. ఆ మార్పుల స్థాయి ఎంత పెద్దదో అర్థం చేసుకోవడమే మన ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. సరే, ఈ టాపిక్ను మనం సులభంగా అర్థం చేసుకోవడానికి కొన్ని భాగాలుగా చూద్దాం. ముందుగా రాజ్యాంగం యొక్క ఆత్మలాంటి పీఠికలో చేర్చిన కొత్త పదాలు, కొత్త విధుల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ప్రభుత్వం పనితీరును ఎలా మార్చారో చూద్దాం. అక్కడి నుంచి న్యాయ వ్యవస్థ పాత్రలో వచ్చిన మార్పులను విశ్లేషించి చివరిగా ఈ సవరణ ఎలాంటి ముద్ర వేసిందో చర్చిద్దాం. ఇక మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఈ సవరణ రాజ్యాంగం యొక్క తాత్విక పునాదులను, అంటే దాని ఐడియాలజీని ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం కొన్ని పదాలను మార్చడం కాదు, అసలు భారతదేశం అంటే ఏంటి అనే మన నిర్వచనాన్నే మార్చే ప్రయత్నం. ఈ సవరణ చేసిన పనుల్లో అత్యంత ముఖ్యమైంది ఇదే. మన రాజ్యాంగానికి గుండకాయలాంటి పీఠికలో 3 చాలా శక్తివంతమైన పదాలను చేర్చారు. అవే సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత. ఈ పదాలు భారతదేశం ఎలాంటి దేశం అవ్వాలనుకుంటుందో అధికారికంగా చెప్పాయన్నమాట. దేశం యొక్క ప్రాథమిక స్వరూపాన్నే మార్చేంతటి పెద్ద మార్పిది. అంతేకాదండోయ్, ఇదే సవరణతో మొదటిసారిగా మన రాజ్యాంగంలో పౌరుల హక్కులతో పాటు వాళ్ల బాధ్యతలను కూడా చేర్చారు. ప్రాథమిక విధులు అనే ఒక కొత్త చాప్టర్ని యాడ్ చేసి దేశాన్ని నిర్మించడం కేవలం ప్రభుత్వం పనే కాదు, అది మనందరి బాధ్యత అని గుర్తుచేశారు. సరే, ఇప్పుడు తర్వాతి విభాగానికి వెళ్దాం. ఈ సవరణ ప్రభుత్వం పనిచేసే విధానాన్ని, దాని స్ట్రక్చర్ను ప్రాక్టికల్గా ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పులు మన దేశ రాజకీయాలపై నేరుగా ప్రభావం చూపాయి. ఈ సవరణ వల్ల వచ్చిన ఒక చాలా పెద్ద డైరెక్ట్ మార్పు ఇది. లోక్సభ అలాగే రాష్ట్ర శాసనసభల పదవీకాలం ఈ నంబరుకు పొడిగించబడింది. ఇక్కడ చూడండి, లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల పదవీకాలాన్ని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పెంచారు. దీని అర్థమేంటంటే ఎన్నికలు జరిగే సమయం కూడా మారింది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియపైన, ప్రభుత్వాల స్థిరత్వంపైన ప్రత్యక్ష ప్రభావం చూపింది. ఇప్పుడు చూడండి, ఇది ఇంకో చాలా కీలకమైన, కొంచెం వివాదాస్పదమైన మార్పు. మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అని రెండుంటాయి కదా, వాటి మధ్య ఉన్న బ్యాలెన్స్ని ఇది మార్చేసింది. అంటే సింపుల్గా చెప్పాలంటే, ప్రాథమిక హక్కులు అంటే మనకు వ్యక్తిగతంగా రాజ్యాంగం ఇచ్చిన గ్యారంటీ, ఉదాహరణకి మాట్లాడే స్వేచ్ఛ. మరి ఆదేశిక సూత్రాలంటే సమాజం బాగుండటం కోసం ప్రభుత్వం ఏం చేయాలో చెప్పేవి. అయితే ఈ సవరణ ఏం చేసిందంటే, కొన్నిసార్లు సమాజం మేలు కోసం చేసే చట్టాలు మన వ్యక్తిగత హక్కుల కన్నా ముఖ్యమైనవి అని చెప్పింది. దీంతో అసలు హక్కులంటే ఏంటి అనే దానిపై ఒక పెద్ద చర్చే మొదలైంది. ఇప్పుడు తర్వాతి విభాగానికి వద్దాం. ఈ సవరణలో కొన్ని చాలా సంక్లిష్టమైన, ప్రభావవంతమైన మార్పులు కోర్టుల అధికారాలకు సంబంధించినవే. ఈ మార్పులు ప్రభుత్వంలోని వేర్వేరు విభాగాల మధ్య అధికారాల పంపకంపై పెద్ద చర్చకు దారితీశాయి. సాధారణంగా పార్లమెంట్ ఒక చట్టం చేస్తే అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందా లేదా అని చెక్ చేసే అధికారం కోర్టులకు ఉంటుంది. దీన్నే న్యాయ సమీక్ష అంటారు. కానీ ఈ సవరణ ఆ అధికారంపై కొన్ని ముఖ్యమైన పరిమితులు పెట్టింది. ముఖ్యంగా పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణలను కోర్టులు ప్రశ్నించకుండా చేసింది. అంటే ఒక రకంగా పార్లమెంట్ అధికారం పెరిగింది, కోర్టుల పర్యవేక్షణ తగ్గిందన్నమాట. న్యాయ సమీక్షను పరిమితం చేయడం. ఈ కాన్సెప్ట్ను ఇంకాస్త సింపుల్గా చూద్దాం. స్టెప్ 1, పార్లమెంటు ఒక సవరణను పాస్ చేస్తుంది. స్టెప్ 2, ఆ సవరణ రాజ్యాంగబద్ధమా కాదా అని ప్రశ్నించే కోర్టుల శక్తిని ఈ మార్పు తగ్గించేసింది. స్టెప్ 3, మన ప్రాథమిక హక్కులను కాపాడటానికి కోర్టులు వాడే రిట్లను జారీ చేసే అధికారం కూడా పరిమితం చేయబడింది.
ఇప్పటివరకు మనం చూసిన ఈ మార్పులన్నీ కలిసి మన దేశంపై ఎలాంటి శాశ్వతమైన ముద్రను వేశాయి? ఈ సవరణ వారసత్వమేంటో ఇప్పుడొక్కసారి మొత్తం మొదటి చూద్దాం. ఓకే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న కీలక అంశాలన్నీ ఇక్కడ ఉన్నాయి. పీఠికలో కొత్త పదాలు, పౌరులకు కొత్త విధులు, ప్రభుత్వానికి ఎక్కువ పదవీకాలం, కోర్టులకు తక్కువ అధికారాలు. ఇవి మాత్రమే కాదు, విద్య, అడవులు లాంటి ముఖ్యమైన అంశాలను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని కూడా ఇది పెంచింది. ఈ మార్పులన్నీ కలిసే దీనికి మినీ రాజ్యాంగం అనే పేరును తెచ్చిపెట్టాయి. ఈ మొత్తం విశ్లేషణను మనం ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. కాలంతో పాటు రాజ్యాంగాలు మారాలి, అది నిజమే. కాని ఒక సవరణ ఎంత పెద్దదిగా ఉండవచ్చు? రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్నే మార్చేంత పెద్ద మార్పులు చేసినప్పుడు అది అసలు పాత రాజ్యాంగమేనా లేక కొత్తదా? ఈ ప్రశ్న రాజ్యాంగ చట్టం యొక్క స్వభావం గురించి, అది ఎలా మారుతుంటుందనే దాని గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది.